సయత్ ప్రమాణం పూర్తి లోకస్థ ధనవర్తతే అని. ఎవరైతే మంచిని ఆచరిస్తారో తర్వాత వాళ్ళు అనుసరిస్తారని చెప్తున్నారు గీతాచార్యులు. అందువల్ల ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర క్రమస్థకాంజనం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమతరాక్షసాంతరం. మీరు చేసేటటువంటి కార్యక్రమ వైభవానికి, ఈ శ్రీరామచంద్రుడి యొక్క వైభవానికి మారుతి అంటే హనుమంతుడు ఇక్కడే తిరుగుతూ ఉంటాడండి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, రాముడి యొక్క కీర్తన ఎవరు చేస్తూ ఉంటారు. తత్ర తత్ర కుటుంబస్థకాంజలి అంజలి నమస్కారం చేసుకుంటూ వారి పరిపూర్ణలోచనం కళ్ళంలో ఆర్ద్రత. ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే మానవ జన్మ. ఈ మానవ జన్మ కళ్ళలో ఆర్ద్రత ఎక్కడైతే కష్టం కలుగుతుందో అది మతానికి, వ్యక్తులకి, ఎవరికి సంబంధం లేదు. ఎక్కడ కష్టం ఉంటే కళ్ళ ఆదుకునేటటువంటి తత్వాన్ని, ఆ ఆర్ద్రతను పొందేటటువంటి విషయాన్ని మానవుడికి ఒకటే ఉంది. అందువల్ల మంచి నవ్వు కానీ, మంచి మాట కానీ ఇవన్నీ కూడా మానవులు చక్కగా నేర్చుకుని ఈ ప్రపంచానికి వైభవాన్ని, సర్వతరాలకి ఆనందాన్ని కలిగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. అయినా సరే తర్వాత వారికి ఆదర్శంగా వారు నా దగ్గరికి ఉదిచంద్రజీ గారు అంటున్నారు. అది ఆయన యొక్క ధర్మం. కానీ మనం చెప్పకపోయేట్లయితే తర్వాత వాళ్ళు ఎలా అందుకుంటాయి? ఏదైనా చేసినట్లయితే తర్వాత వాళ్ళు మనం ఇలా చేయాలని ఆదర్శంగా ఎలా ఉంటారు? అందుకోసం కార్యనిర్వహణ యొక్క కోరిక మీద ఒక నిమిషం వారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ మీ ముందుంచేటటువంటి అవకాశాన్ని కల్పించుకుంది. మానవతామూర్తి, పేదల పెన్నిటి, నిరంతర ధర్మ కార్యాచరణ రారాజు, మత్సరము చూపని మచ్చలేని మహారాజు శ్రీ పెన్మస శ్రీనివాసరాజు గారికి అభినందన సత్కార అక్షర సమాజం. ఆదర్శ పురుష ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధ సుక్షేత్రీయ వంశాల్లో ఒకటిగా వాసి చెందిన పెన్మస వంశంలో పాలకోడేరు మండలంలో విశిష్టమైన విశాఖోడేరు గ్రామంలో శ్రీ లక్ష్మీరాజు పుణ్యకాంతమ్మ పుణ్యదంపతుల అన్యోన్య దాంపత్య జీవనపరంగా కన్నుల పంటగా మీరు 1973లో జన్మించారు. ఎందుకంటే తల్లిదండ్రుల పేరు స్మరించడం చేసినటువంటి వ్యక్తికి మహదానందం అండి. అంతకంటే ఆనందం భూమి ఒకటి ఉండదు. క్రమశిక్షణతో, శ్రద్ధాశక్తులతో హై స్కూల్ చదువు పూర్తి చేసి అనంతరం వారి వంశ క్రమానుగతంగా పవిత్రమైన వ్యవసాయ వృత్తి చేపట్టి అచంచల కృషితో అంచెలంచెలుగా దినదనాభివృద్ధి చెందారు. సుగుణాల కని అనుకూలవతి అనేటువంటి సాయి భార్గవి గారిని తమ జీవిత సహధర్మచారిగా అర్థాంగిగా 2009లో స్వీకరించారు. సాయి భార్గవి గారు నిజంగా ఒక మంచి పని చేసేటటువంటి వ్యక్తులకి సహధర్మచారిగా ఉండటం జీవితంలో అదృష్టం అండి. అలాగే పురుషుడికి స్త్రీకి పురుషుడు కూడా ఆ ఆదర్శ జీవితం చాలా గొప్పది. ఆదర్శ దాంపత్య జీవన మాధుర్యాన్ని ఆస్వాదించి వెంకటాదిత్యవర్మ వంశోద్ధారకుడై జనించగా పుత్రోత్సాహం పొందినటువంటి ఆదర్శ పురుషులు మీరు మా మంచి సర్పంచ్. గ్రామాభివృద్ధి, ప్రజాసేవయే లక్ష్యాలుగా 2008 నుండి గ్రామ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. 2013 ఎన్నికల్లో విశాఖోడేరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా స్థానిక ప్రజల అభిమానంతో అఖండ విజయం పొందారు. 5 ఏళ్లలో మీ పదవీ కాలంలో సిసి రోడ్ల నిర్మాణం, మంచినీటి చెరువుల జల శుద్ధీకరణ వంటి ప్రజోపయోగమైన కార్యక్రమాల నిర్వహణలో విశాఖోడేరు గ్రామం సర్వాంగ సుందరంగా, అత్యంత పరిశుభ్రంగా, అధునాతనంగా అభివృద్ధి చెంది ఆరోగ్య పదంలో వెలసింది. సర్వమత ప్రియ, ఎన్నో విభిన్న మతాలకు నిలయమైన మన పవిత్ర భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రత్యేకమై సకల విశ్వాసానికి ఆదర్శమై వెలుగుతోంది. మీరు కూడా సనాతన ధర్మాన్ని అనుసరించే హైందవ కుటుంబంలో జన్మించిన సర్వమత సామరస్య భావాన్ని ప్రదర్శిస్తూ రామాలయం, శివాలయం వంటి హిందూ దేవాలయాల నిర్మాణాల సహకారంతో పాటు మసీదులు, చర్చిలు వంటి ముస్లిం, క్రైస్తవ ఆరాధనా మందిర నిర్మాణాలకు కూడా ఉదారంగా ధన సహాయం అందజేస్తూ సర్వమత ప్రియులుగా అశేష ప్రజానీకం యొక్క విశేష అభిమానాలు చూడగలటువంటి పేదల పెళ్లి మీరు. ప్రార్థించే పదవుల కన్నా సాయం చేసే చేతుల మిమ్మల్ని మదర్ తెరీసా మహనీయమూర్తి తరతరాలకు తరగని సిరి సంపద గడించి తమ పిల్లలకు అందించాలని అందరూ భావిస్తారు. కానీ పేద ప్రజల కోసం తమ సంపదను విరివిగా దానాలు చేసి సకీర్తి పుణ్యాలను అందించేందుకు కొందరే ముందు ఉంటారు. అట్టి కొందరిలో మీరు ప్రథమ పంక్తిలో ఉన్నారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఏర్పాటు చేయడం, శీతాకాలంలో పేద వృద్ధులకు దుప్పట్ల పంపిణీ, వేసవకాలంలో దాహార్తుల కోసం తల్లిదండ్రులు, పేద లోకం సిఫార్సులతో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడం, కరోనా కాలంలో పేదలకు కూరగాయలు, బియ్యం సరఫరా, మరణించిన పేదలకు మట్టి ఖర్చులుగా అనేక కార్యక్రమాలు మానవత్వం చూపినటువంటి పేదల ప్రతినిధిగా, సకల జనాభాలుగా అందరి హృదయాల్లో నిలిచారు. నేను మా అందరి ఆకాంక్ష ఏమిటంటే పురుషులకు పుణ్యపురుషులు వేయాలని ప్రజాకవి వేమని చెప్పినట్లు నిరంతర పుణ్యకార్యాలను ఆచరిస్తూ ఆదర్శ జీవితం గడుపుతున్న మీకు శివాలయ పునర్నిర్మాణం వంటి మహత్తర ప్రయోగమైన కార్యక్రమాలు వంటి ఎన్నెన్నో భాగస్వామ్యం
మమ్మల్ని ఈ జన్మ ధన్యం చేసుకునే సువర్ణ అవకాశాలు భగవంతుడు సర్వదా కలగజేస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను సదా ప్రసాదించాలని కోరుకుంటూ మీరు ఏ ప్రజలకైతే భవిష్యత్తులో బాగుండాలని కోరుకుంటున్నారో వారందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసి రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః సర్వే జన శ్రీరాముడు సమస్త సన్మానాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ సందర్భంగా ఈ శుభ సందర్భంలో సీతారాముల వారికి రాముల వారికి మన గ్రామ వాస్తవ్యులు కడిగిరెడ్డి రామకృష్ణ సత్యనారాయణ గారు కుమారుడు సాయివేగ సుబ్బారావు గారు వెండి కిరీటము చేయించుటకు వారు స్వామివారి సన్నిధిలో ఈ స్టేజీ మీద వారు ప్రకటించడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకి సీతారాముల వారు పెరుమాళ కోటేశ్వరరావు గారు, బాలన గాంధీ గారు స్టేజ్ దగ్గర రావాల్సిన కూర్చున్నాం. చాలా వెంకయ్య గారు, పేర శ్రీనివాసులు గారు, పెరుమాళ వీరన్న గారు, పెరుమాళ కోటేశ్వరరావు గారు, పెరుమాళ గాంధీ గారు, బాలన గాంధీ గారు,